తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో గార్లిక్ మిల్క్, వెల్లుల్లి పాలు, ఇది చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అసలు ఏంటివి, ఏ టైంలో తీసుకోవాలి, ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. అంటే ఇప్పుడు మీ లియో డైట్లో ఉల్లిపాయలు వెల్లుల్లి ఉంటాయి? అంటే మనం ఒక పర్టికులర్ డైట్కి ఎందుకు వచ్చామంటే ఒక సమస్య వచ్చి ఆ సమస్య నుంచి బయటకు రావాలనుకున్నప్పుడు అందుకని ఏంటంటే ఇక్కడ చాలా రిస్ట్రిక్టెడ్గా మనం కండిషన్స్ అప్లై, కంపల్సరీ కండిషన్స్ ఉంటాయి. నేను ఉన్న స్థితి నుంచి మెరుగైన స్థితికి రావాలనుకుంటున్నాను కాబట్టి నేనైతే వాటిని సజెస్ట్ చేస్తాను. అయితే వెల్లుల్లి చాలా రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది, దాన్ని ఒక పర్టికులర్ పీపుల్ తీసుకుంటే అని అంటారు. వెల్లుల్లి అనగానే మనం క్రష్ చేసి నార్మల్ గా కర్రీస్ లో వేస్తాం, అది కాకుండా వెల్లుల్లితో మిల్క్ తయారు చేసి తీసుకుంటే ఇంకా బెనిఫిట్స్ కలుగుతాయి. అంటే ఏంటది? వెల్లుల్లిలో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అది విపరీతమైనటువంటి క్షార పదార్థం, విపరీతమైనటువంటి ఘాటు కలిగి ఉంటుంది. ఎంత అంటే వెల్లుల్లిపాయని దంచి ఆయిల్, గార్లిక్ ఆయిల్ ని మన ఫోర్ హెడ్ కి రాస్తే విపరీతమైనటువంటి తలనొప్పి తగ్గిపోతుంది. క్రష్ చేసి ఇట్లా రాసుకోవాలి. ఎందుకు అంటే అది కౌంటర్ ఇరిటేట్, మంట, విపరీతమైనటువంటి మంట, ఘాటు స్వభావాన్ని కలిగి ఉంది. దానివల్ల ఇమీడియట్ గా స్పర్శ, స్కిన్ కి ఒక రకమైనటువంటి స్పృహ, నాలెడ్జ్ ఉంటుంది. ఇమీడియట్ గా ఏంటంటే బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ హెడేక్ మీద కాకుండా ఇక్కడికి వస్తుంది. అది కళ్ళలోంచి, చెవుల్లోంచి వాయువులు, మన తలలో ఉన్నటువంటి వాయువులు బయటకు వస్తే హెడేక్ తగ్గిపోతుంది. అది తాత్కాలికం, అంటే అంత హెవీ ఘాటును కలిగి ఉంటుంది వెల్లుల్లి. మంచిదే, అందుకనే వెల్లుల్లి వాడుకునే విధానంలో దాన్ని వేరే పదార్థాలతో కలిపి, అంటే మనకి ఆరోగ్య సంహితలో ప్రాసెస్ ఉంటుంది. వెల్లుల్లి చాలా మంచిది. ఎంత మంచిది అంటే నువ్వుల నూనెలో మెంతులతో కలిసి ఫెర్మెంట్ అయినటువంటి వెల్లుల్లి విపరీతమైనటువంటి ఔషధ గుణాలను కలిగి ఉంటుంది, ఎలాంటి హామ్ చేయకుండా. కానీ డైరెక్ట్గా పచ్చి వెల్లుల్లిని తింటే గ్యాస్ట్రిక్ ఉన్న వాడికి హై గ్యాస్ట్రిక్ అవుతుంది. వెల్లుల్లిని నువ్వుల నూనెలో ఊరబెట్టాలి, ఫర్మెంటేషన్ అవుతుంది మెంతులతో కలిసి. అప్పుడు సహజంగా మెంతులు చాలా మంచివి, కానీ పచ్చివి తీసుకుంటే గ్యాస్ట్రిక్ పెరుగుతుంది. ఫర్మెంట్ అవుతుందా అది? అంటే మనం చాలా రోజులు నిల్వ ఉంచడం వల్ల. అందుకనే మనకి ఊరగాయ పచ్చడి ఉంది కదా, ద బెస్ట్. ఎందుకు అంటే దాంట్లో నువ్వుల నూనె ఉంది, మెంతులు ఉన్నాయి, ఆవపిండి ఉంది, వెల్లుల్లి ఉంది. ఇవి నాలుగు ఆ పదార్థానికి, అందులో వేసినటువంటి ఆమ్లా వేస్తే ఉసిరికాయ పచ్చడి, టమాటా వేస్తే టమాటా పచ్చడి, నిమ్మకాయ వేస్తే నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ వేస్తే మామిడికాయ పచ్చడి, ఏదేసినా దాని క్వాలిటీని, దాంట్లో ఉన్నటువంటి గుణాన్ని పెంచేవి ఇవి నాలుగు కలిసి నువ్వుల నూనెలో ఫర్మెంటేషన్ జరగడం వల్ల దానికి ఆ ఔషధ శక్తి వచ్చింది తప్ప వెల్లుల్లి ఒక్కటే తీసుకుంటే, మీరు తీసుకుని చూడండి, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటే పెరిగిపోతుంది. అయితే గురూజీ, ఈ పచ్చి వెల్లుల్లిని తీసుకోకూడదు, గ్యాస్ట్రిక్ పెరుగుతుంది. అయితే దీన్ని పాలలో ఉడకబెట్టి తీసుకోవచ్చు అంటున్నారు. పగటి పూట పాలు తీసుకోకూడదు. మరి ఇప్పుడు దీన్ని ఎప్పుడు తీసుకోవాలి? నైట్ తీసుకోవాలి. నైట్ తీసుకుంటే ఈ వెల్లుల్లి మనకి గ్యాస్ట్రిక్ని పెంచుద్ది. అందుకనే అంటే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మనం చాలా రకాల గ్రంథాలు అందరం చదివేసాం, అందుబాటులో ఉన్న పుస్తకాలు, ఎవరు రాసిన పుస్తకం అయినా చదివేసి తీసుకొచ్చి యూట్యూబ్లో చెప్పేసాం. వెల్లుల్లి మంచిది, పసుపు మంచిది, ఇవన్నీ ఒక స్పూన్ రోజుకి పాలల్లో కలుపుని పసుపు తాగేస్తే మంచిదే, బాగుండాలిగా. ఏది ఎంత అవసరమో అంతవరకు తీసుకోవాలి. పసుపు కూరల్లో వేసుకుని వండుకుంటే దాని ప్రభావాన్ని చూపిస్తుంది. పసుపు కాళ్ళకి ఆడవాళ్ళు రాసుకుంటే మంచిది, యాంటీ బ్యాక్టీరియల్ అన్నారు. అలా అని చెప్పేసి అని మనం మూతికి రాసుకోంగా దాన్ని. అంటే ఇప్పుడు పూర్వం ఈ గడపలకు రాసేవారు పసుపు కలర్. ఇప్పుడంతా పెయింట్. పూర్వం ఏంటంటే బ్యాక్టీరియా రాకుండా ఉండాలి ఇంట్లోకి అని చెప్పేసి, అంటే
మనకి గుమ్మాలకి పసుపు రాసేవారు. అలాగే ఒక్కొక్కసారి పేడ కలిపిన నీళ్లలో కల్లాపులు జల్లేవారు పసుపు కలిపి. ఒకవేళ పేడ దొరకకపోతే నీళ్ళల్లో పసుపు కలిపి కల్లాపు వేసేవారు. అంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది. చేయొచ్చు. అంటే మన వైట్ క్లాత్ తడి బట్ట పెడుతుంటారు కదా ఫ్లోర్ క్లీనింగ్ కి, దాంట్లో కొంచెం పసుపు వేసుకుంటే అది యాంటీ బ్యాక్టీరియల్ పనిచేస్తుంది. అలా అని చెప్పేసి పచ్చి పసుపు తీసుకుంటే కడుపు పుండైపోతుంది, విపరీతమైన వేడి వచ్చేస్తుంది. గురూజీ చాలా మంది పచ్చి పసుపు కొమ్మలు జ్యూస్ తీసుకుంటున్నారు. అంటే డిఫరెంట్ జ్యూసెస్ లో మనం చాలా చూసాం, యాంటీ ఆక్సిడెంట్ జ్యూసెస్ అలాగా. అమ్మా అది అంత మంచిది అయితే దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. పంట నుంచి తెచ్చిన తర్వాత దాన్ని ఆరబెడతారు, దాన్ని ఉడకబెడతారు. అప్పటి వరకు అది అల్లంలాగే ఉంటుంది. దాన్ని ఉడకబెట్టి దాని గుణాలను మార్చిన తర్వాతే పసుపుగా మారుతుంది. ఇది డైరెక్ట్ అంటే చెప్తున్నాను కదా, యూట్యూబ్ వచ్చిన తర్వాత దొరికిన పుస్తకాలను చదివేయటం చెప్పేయటం ప్రామాణికాలు లేవు ఎవరికి. యాంటీ ఆక్సిడెంట్స్ కోసం ఆరెంజెస్, పచ్చి పసుపు కొమ్ములు, ఉసిరికాయలు అవి తీసుకోకూడదు అయితే. అంటే ఇప్పుడు ఆ కాంబినేషన్ దేంతో కలపాలి అనే నాలెడ్జ్ కేవలం ఆ ఋషులు, వాళ్ళు దర్శించిన ఋషులు చెప్పిన దాన్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇలాగే మంచిదే అన్నప్పుడు దాన్ని ఉడకబెట్టి ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అల్లం ఉంది, దాన్ని ఉడకబెడితే సొంటిగా మారుతుంది. అల్లానికి ఉన్నటువంటి గుణం వేరు, సొంటికి ఉన్నటువంటి గుణం వేరు. పచ్చి పసుపు వాడకం అంటే పచ్చి పసుపు అంటే దాన్ని డైరెక్ట్ ఎండబెట్టేస్తారు. ఎండబెట్టిన తర్వాత పసుపు కొమ్ము అవుతుంది. దాన్ని అలా తీసుకోవడం పచ్చిగా, దాన్ని మళ్ళీ మనం కర్రీలో తీసుకెళ్ళాం అనుకో ప్రాసెస్లో, అది ప్రాసెస్డ్ పసుపు. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ వేరు. మీరు చూడండి, పసుపుని డైరెక్ట్గా మీరు నీళ్ళలో కలుపుకుని పాలలో కలుపుకుని తాగేస్తే మీ ఒంట్లో టెంపరేచర్, అల్సర్స్ ఇవన్నీ పెరిగిపోతాయమ్మా. మంచిదే. ఇప్పుడు పసుపుకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణం చెప్తాను. మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం, 7 చక్రాలు. ఇందులో మూలాధారం కలర్ రెడ్, అంటే ఎరుపు రంగు పదార్థాలు తీసుకున్నప్పుడు మూలాధారం యాక్టివ్ అవుతుంది. రెండోది ఆరెంజ్ కలర్, అంటే ఆరెంజెస్ ఇలాంటివి తీసుకున్నప్పుడు, అంటే క్యారెట్ స్వాధిష్టాన చక్రం మీద పనిచేస్తాయి. మూడోది మణిపూర చక్రం పసుపు రంగును కలిగి ఉంటుంది. అంటే ఈ పసుపు వెళ్ళి డైజెషన్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. మన బాడీలో ఎంజైమ్స్ రిలీజ్ అవడానికి, డైజెషన్ సిస్టమ్ ఎంజైమ్స్ రిలీజ్ అవ్వడానికి పసుపు దోహదం చేస్తుంది. అలాగే ఎక్కడైనా చెడిపోయినటువంటి కణజాలాన్ని మెరుగుపరిచే రిజనరేట్ ఎనర్జీ పసుపుకుంది, కలర్కుంది, పసుపు కొమ్మికి కాదు. దాన్ని ఎలా తీసుకోవాలి అని తెలియకుండా మీరు పచ్చి పసుపు మంచిది కదా అని కొమ్ములు కోసేసుకుని జ్యూసులు వేసుకుని తాగేస్తే కాదు. వృద్ధి, అందుకనే క్యాన్సర్ సెల్స్ విపరీతంగా వృద్ధి చెందేస్తుంటాయి. రిజునవేట్ ఎక్కడ జరగాలి? హెల్దీ సెల్స్ మీద జరగాలి. మన శరీరం అన్నిటి మీద రిజునవేట్ జరిగింది అనుకోండి, డెడ్ సెల్స్ మీద జరిగింది అనుకోండి, మన శరీరం అంతా టాక్సికేషన్ అయిపోయి ఉంటుంది. పసుపు మంచిదే, చాలా మంది తాగి ఉన్నారు, మీరందరూ బాగున్నారా? దానికి ప్రమాణం ఉంది. అందుకనే దాన్ని మనం కూరలో వేస్తాం. ప్రతి కూరలోనూ పూర్వం అసలు అంటే పసుపు ఎక్కువ వేయాలి. ఇప్పుడు ఏం వేస్తున్నాం? కారం ఎక్కువ వేస్తున్నాం, పసుపు చిటికెడు వేస్తున్నాం. పసుపు ఎక్కువ వేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. పసుపు కాళ్ళకు రాసుకోవడం ద్వారా ఆడవాళ్ళకి వచ్చేటువంటి బ్యాక్టీరియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూరిన్ సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఇవి తగ్గే అవకాశం ఉంది. అది లోపలికి తీసుకుంటే కాదు, అదే ఆ వాడే విధానం తెలియాలి. త్రిఫలా చూర్ణం మంచిది. ఒక్కొక్కసారి ఈ పైల్స్ అవి ఉన్నవాళ్ళు, అలాగే లేడీస్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళని వేడి నీళ్ళలో త్రిఫలా చూర్ణం మరగబెట్టి ఆ వాష్ చేసుకున్నప్పుడు గోరువెచ్చగా దీన్ని వాడమని చెప్తాం. అలాంటి ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇవి పనిచేస్తాయి. అలా అని చెప్పేసి అని రెగ్యులర్గా త్రిఫలా చూర్ణం తింటూ కూర్చుంటే ఏదైతే మల విసర్జనానికి ఉపయోగపడుతుంది త్రిఫలా చూర్ణం ఒక పాలలో తీసుకుంటే, అదే మల బద్ధకానికి కారణం అవుతుంది. ఏదైతే ఔషధమో అది మనకి విషంగా మారిపోతుంది. అవి తెలియకుండా మనం చేయకూడదు. అవి అందుకనే ఋషులు ఔషధాలు, ఆయుర్వేద మందులు, వాటికి ఒక ప్రాసెస్ ఇవి కలపాలని మెడిసిన్స్గా మార్చారు. అందుకని ఎవరు పడితే వాళ్ళు చెప్పేసి జ్యూసులు తాగేస్తే లేనిపోయిన కాంప్లికేషన్స్. ఇవన్నీ మంచివే. చక్కగా చెప్పారు గురూజీ. ఫాలో అవ్వాలి. అంటే చాలామంది పచ్చి వెల్లుల్లిపాయలు తీసుకుంటూ ఉంటారు, కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుంది. పాలతో కలిపి తీసుకోవాలి అంటే పాలు వెల్లుల్లి కాంబినేషన్ అనేది కూడా అది అంత సెట్ అవ్వదు. నార్మల్గా దాన్ని తీసుకోవాలంటే దాన్ని ఫర్మెంట్ చేసి తీసుకోవాలి. నువ్వుల నూనె, మెంతులు అలా ఫర్మెంట్ చేసి తీసుకునే పచ్చళ్ళలో అలా ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకోవచ్చు అట్లాగా.
అది నా జస్ట్ గార్లిక్ని క్రష్ చేసి ఇలా రాసుకుంటే కూడా తలనొప్పి తగ్గిపోతుందని చెప్పారు. దాంట్లో కౌంటర్ ఇరిటెంట్ పూర్తిగా కాదు, ఆ సమస్య అప్పటి వరకు తగ్గుతుంది అంతే. దీర్ఘకాలిక తలనొప్పులు తగ్గవు. యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దాన్ని న్యాచురల్గా ఏదైనా కర్రీస్లో అలా చేసుకొని తీసుకున్నా కానీ మంచిదే. అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా మంది తేనెలో కలిపి తీసుకుంటారు కదా గురూజీ, మంచిదేనా అది? అదే తేనెలో ఊరాలి, అది ఏదో ఇన్స్టెంట్ గా వేసేసుకుని తీసుకోవడం కాదు, దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉందమ్మా. అంటే సమస్యలు ఎక్కువ అయ్యే కొద్ది విపరీతంగా ఎక్కువ వీడియోస్ చూసేస్తున్నాం. ఇప్పుడు నేను మాట్లాడడానికి ముందు నేను రకరకాల వీడియోస్ చూస్తున్నాం. అంటే ఇలాంటి న్యాచురల్ థింగ్స్ ఏం చెప్తారని, అంటే దాని మీద పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు చెప్పాలమ్మా. చరకుడు, సుశ్రుతుడు, ఈ ఋషులు దేనితో కలపాలి, ఏది ఎందుకు పనిచేస్తుందని వాళ్ళు ఋషి దర్శించారు. ఇప్పుడు నేను చెప్పేసినంత మాత్రాన ప్రమాణం అవదు. నేను ఎక్కడో వేదంలో దానికి ఒక మూలాన్ని చూడాలి, యేసు సంహితో చదవాలి, దాన్ని కొంచెం అవగాహన చేసుకోవాలి, నా మీద దాన్ని ప్రయోగం చేసుకోవాలి, అప్పుడు నేను మీకు వచ్చి చెప్పాలి. అలా మంచిది తప్ప చెప్పేస్తున్నాం కదా అని వినేసినవన్నీ కూడా పాటించాలని చూడొద్దు. లేనిపోని కాంప్లికేషన్స్ వస్తున్నాయి. దాన్ని బట్టి చూసుకుని న్యాచురల్గా మన ఇంట్లో చాలా రకాల పదార్థాలు ఉన్నాయి. మీకు మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి కదా, ముందు ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ బాగుండాలి, దానికి బూడిద గుమ్మడికాయ పనిచేస్తుంది. ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలి, మంచి గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ కలిపి జ్యూస్ తీసుకున్నా కూడా మీకు ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఇవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేవు. ఒక 100 గ్రాములు బూడిద గుమ్మడికాయ, 100 గ్రాములు మంచి గుమ్మడికాయ రెండు మిక్స్ చేసి జ్యూస్ చేసుకుని తాగండి. మీకు వెల్లుల్లిపాయలో ఏదైతే వస్తుందో అది వస్తుంది. దాంట్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ కదా, యాష్ గార్డ్ అద్భుతంగా పనిచేస్తుందని చెప్పాను కదా, యాష్ గార్డ్ తాగండి. వెల్లుల్లిపాయతో ప్రయోగం ఎందుకు, ఇది నిపుణుల పర్యవేక్షణలో చేయొచ్చు. వెల్లుల్లిపాయ దాని గురించి ఏదైనా ఒక ఋషి ఎవరో చెప్పుంటే దాని సైడ్ ఎఫెక్ట్ లేకుండా, అంటే ఎక్కడ అల్సర్స్ పుళ్ళు పెరగకుండా దీన్ని మనం ఔషధంగా ఎలా వాడుకోవాలి. క్రష్ చేసిన వెంటనే దాంట్లో ఉన్నటువంటి మెడిసిన్ మారిపోద్దమ్మా. కొన్నిసార్లు మింగేయాలి డైరెక్ట్గా ఎల్లుల్లిపాయని, కొరకూడదు. కొరికితే ఆ కాంబినేషన్ అంటే ఎయిర్ తోటి వాటర్తో కలిసినప్పుడు అది మారిపోతూ ఉంటుంది అనమాట. ఇలాంటి వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గొంతులో అడ్డుపడి చోక్ అవుతాయి, చాలా రకాల ఇష్యూస్ వస్తాయి కదా. జాగ్రత్త, సింపుల్ గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. సో దాని నుంచి బెనిఫిట్స్ వస్తాయి, దీని నుంచి బెనిఫిట్స్ వస్తాయి అలా చూడకుండా జనరల్గా వాటిని ఒక కాంబినేషన్ లాగా ఇప్పుడు కర్రీస్లో కానీ అట్లాగా తీసుకుంటే మంచిది. ప్రాపర్టీస్ వస్తాయి, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా దీన్ని వాడుకోవచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలి గురూజీ. ధన్యవాదాలు. సూర్యస్మితల్లి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.